బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాళహస్తిలో దుండగులు బీభత్సం సృష్టించారు. వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుసూదన్ రెడ్డి తల్లి మృతి చెందారు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గోపీనాథ్, ఏకంగా దాడిలో మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం. విజువల్స్ లో తండ్రి గాయాలపాలై హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి, అసలు ఇంత తీవ్ర స్థాయిలో ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? శ్రీకాళహస్తిలో ఒక్కసారిగా ఈ దుండగులు పెట్టలేకపోయారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈ రకంగా దాడికి పాల్పడడం జరిగింది. అయితే వీళ్ళు దోపిడీ దొంగడా లేదంటే రాజకీయంగా ఏదైనా సరే ఉన్నాయా, ప్రత్యర్థులు ఎవరైనా సరే ఈ రకంగా దాడికి పాల్పడ్డారా అనే దానిపైన మాత్రం ప్రస్తుతానికి 3 బృందాలతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘోరంలో చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ తల్లి జయమ్మ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళ తండ్రి ఆయన మాత్రం ప్రస్తుతానికి లోకల్ గా అక్కడ పోలీస్ అంటే ఇక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం మీద వైద్య చికిత్స అందుతున్నారు. అయితే దాదాపుగా ఒక 6-7 మంది లోపలికి వచ్చి చొరబడి ఒకసారిగా మారణాలతో దాడి చేసినట్లు ఆయన చెప్తున్నారు. అతని దగ్గర నుంచి కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇంత ఘోరంగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా జరగలేదు. వెంటనే తిరుపతి ఎస్పీ ఆదేశాల ప్రకారం 3 బృందాలు ఇప్పటికే మొత్తం జల్లెడబడుతున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అదేవిధంగానే శ్రీకాళహస్తి సరౌండింగ్ మొత్తం కూడా పోలీస్ బలగాలను పెట్టి పూర్తి స్థాయిలో కూడా దుండగులను పట్టుకోవడానికి, గంటల వ్యవధిలో వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా అనుమానాలు, చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇది జరుగుతుందా అనేటువంటి అనుమానం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం మీద తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా శ్రీకాళహస్తి ప్రజలు కావచ్చు, అదేవిధంగానే ఆలయానికి వస్తున్న భక్తులు కూడా ఒక్కసారిగా అంటే ఇంత ఘోరంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి చర్చించుకుంటున్నారు. సో మొత్తం మీద మాత్రం ఇవాళ సాయంత్రం లోపల ఈ కేసుకు సంబంధించి అరెస్టులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపీనాథ్.